నమస్తే తెలంగాణ. ఏదో ఏసుకొచ్చిందిగా రామునికే పెట్టినట్టున్నారా ఏసరేదో కాంగ్రెస్ వాళ్ళు. భద్రాద్రి రాముడికే ఏదో ఎసరు పెట్టినట్టున్నారు. ఏదో సీతమ్మ భయపడి రాముల వారిని పట్టుకున్నది. ఏదో పెట్టిండ్రు మొత్తానికి అయితే. ఏదో పెట్టినట్టే ఉన్నారు ఈ దొంగలు. లేకపోతే నమస్తే తెలంగాణ పేపర్ నిండా ఇట్లా రాముల వారిని సీతమ్మను ఎందుకు ఇట్లా వేసి ఫోటోలు ఎత్తారు? ఏదో పెట్టిండ్లయ్యో రాముల వారిని సీతమ్మని ఆగం చేసే కార్యక్రమం ఏదో పెట్టిండ్లయ్యో కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు బీజేపీ వాళ్ళు ఎక్కడున్నారో ఉరికి రావాలి. మీరే కదా వీళ్ళ మీద రాజకీయం చేసేది. ఉరికి రావాలి మీరు. చిన్నబోయే ఉన్నారు రాముల వారు సీతమ్మ. భయంగా ఉన్నది సీతమ్మ. రాముల వారి చేతిలో అయితే మరి బాణం ఉన్నది. ఒక్క బాణం ఎత్తిరా కౌరవులు లాంటి ఈ కాంగ్రెస్ ఎక్కడికక్కడ కథమైపోతుంది. కాబట్టి రాముల వారి జోలికి రాకుర్రి సుమా. రాముల వారి జోలికి వస్తే లంకనే నాశనం అయిపోయింది. మరి కాంగ్రెస్ నాశనం అవడం పెద్ద విషయం ఏం కాదు. కాబట్టి రాముల వారికి ఏదో ముప్పు తెచ్చే కార్యక్రమానికి అయితే ఈ కాంగ్రెస్ ఆలోచన చేసినట్టు అనిపిస్తుంది. పాపం అమాయకమైన సీతమ్మ రాముల వారిని పట్టుకొని భయంగా ఉన్నది. ఏందో చూద్దాం. భద్రాద్రిని ముంచి పిఎన్ లింకు ఈ కార్యక్రమే చేయాలి మీరు. 41.5 మీటర్ల వద్ద ప్రధాన ఏటపాక తుమ్కు ఎసరు. ఏట సాధారణ వరదలతోనే సతమతం. పోలవరం స్టోరేజీ ప్రారంభమైతే మరింత పెరగనున్న ముప్పు. పోలవరం నల్లమాల సాగర్ లింకుతో అంచనాకు మించి వరదపోటు. 300 టీఎంసీలు మళ్లించాలంటే ఏడాది పొడవునా నీటి నిల్వ తప్పదు. నిబంధనలు తుంగలోకి సూచనలు పెడిచెవిన పెడుతున్న ఏపీ సర్కార్. 2022లో గోదావరి మహాగ్ర రూపం దాల్చింది. 2090లో వచ్చిన 70.8 అడుగుల వరద రికార్డును దాటి ప్రవహించింది. భద్రాచలం నీటిలోనే ఉండిపోయింది. ఇది కేవలం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం వరకే. ఇప్పుడు ఏపీ పోలవరం నల్లమాల సాగర్ లింకు చేపట్టేందుకు సిద్ధమైంది. ఆ ప్రాజెక్టుల లక్ష్యాలు నెరవేరాలంటే ఆ మేరకు నీటి నిల్వలు పెంచుకోవాలి. సుదీర్ఘకాలం డ్యాములో నీటిని నిల్వ చేయాలి. వెరసి భద్రాచలానికి వరద సర్వసాధారణంగా మారనున్ననేది తేలిపోనుంది. రాముడి ఆలయం ఎల్లకాలం నీటిలో ఉండే ప్రమాదం పొంచి ఉంది. మొత్తానికి భద్రాచలానికి సూటి వెచ్చి పరేషన్. ఇది గురు శిష్యులు కలిసి భద్రాద్రి రాముణ్ణి ముంచే ప్రయత్నం చేస్తాను. భద్రాద్రి రాముణ్ణి మొత్తం ఎప్పుడు ఎలకాలం నీటిలోనే ఉంచే ప్రయత్నం చేస్తానులట. మరి ఇది నిజమా అబద్ధమా ఒక నిపుణుల కమిటీ చెప్పాలి. లేకపోతే భారీ నీటిపారుదల శాఖ మంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పాలి. లేదా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ విషయాన్ని చెప్పాలి. భద్రాద్రి రాముడికి ముప్పు వచ్చే ప్రయత్నం జరుగుతున్నది పోలవరం రూపంలో. పోలవరం అదేవిధంగా నల్లమాల సాగర్కు సంబంధించి నీటి నిల్వల విషయంలో ఎల్లకాలం నీటి నిల్వలు నిలపాలంటే ఇక్కడ భద్రాద్రి రాముడికి సంబంధించిన ఆలయం మునిగిపోయే ప్రమాదంలో ఉన్నది. మరి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ దుర్మార్గానికి ఒడిగడతా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నది? ఇప్పుడు మెస్సీ అత్తే ఫుట్బాల్కు వేయండు కదా రేవంత్ రెడ్డి గారు, వాళ్ళ మనమని పట్టుకొని పోయిండుగా. వచ్చే సంవత్సరం ఈ వరదలల్లో భద్రాద్రి రామయ్య ఆలయం మునిగితే ఆయనే బట్టలు ఇప్పుకొని ఇట్లా దండం పెంచిపోవాలి. నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ పోవాలి మీ మంత్రులను. మీరు సరే మీరు మీ పాపాలకు మీరు బట్టల మీద పోతారో ఇంకెట్లా పోతారో మీ ఇష్టం. కానీ మరి ఈ భక్తులు ఎట్లా పోవాలి భద్రాచల రామయ్యను దర్శించడానికి? భద్రాచల రామయ్యను దర్శించడానికి ఈ భక్తులు ఎట్లా పోవాలి? ఆ గుడికి ఎంత అపకీర్తి, భద్రాచలానికి ఎంత అపకీర్తి, ఎంత అవమానము, ఎంత అన్యాయము. ఇది చూడరా? మొత్తానికి భద్రాద్రి రాముణ్ణి ముంచడానికే ఇక్కడ గురు శిశువులు ఇద్దరు కూడా పలుకున్నట్టు అయిపోయింది. కాబట్టి మరి 750 నుండి 800 మీటర్ల వరకు కుంచకపోతుందట మొత్తం. దీనివల్ల నీటి మట్టం అమాంతం పెరిగి భద్రాద్రి రామయ్య ఆలయం మునిగిపోయే పరిస్థితి వస్తుందని ఇక్కడ నమస్తే తెలంగాణ పేపరు రాసుకొచ్చే ప్రయత్నం చేసింది.